పిట్ట అదిరింది. ప్రయత్నిస్తే పోలే. నో నో ఎమోషన్ జాన్. రే హుస్సేన్, నేను ఇస్తాను, ఇవ్వు. హే నోవే, నీకు అది సెట్ అవ్వదు, ఇంకో దాన్ని ట్రై చేసుకో. రే పల్లెటూరు బైతు ఎవరి దగ్గర? ఈ పెగ్ ఫినిష్ అయ్యాక కొత్త ప్రాబ్లం ఏంటి? నా లవర్ నన్ను వదిలేశాడు. బ్రేకప్. ఎంజాయ్ చేసుకోండి. కమాన్. మజా బాగుందిరా
మర్తెక్యరా మా అమ్మ జా బాగుందిరా మర్తెక్యరా ఈ స్వర్గంలో నువ్వు విహరించు ఇక సంతోషం ఇక ఆనందం ఆ కలతల్ని ఆవితలన్నీ మరిపించేరా ఉరిపించేరా రా, పైకెగిరిన మనసే ఉరికేరా వయసే పైకెగిరిన మనసే ఉరికేరా వయసే కొత్త కొత్త భాషలు నీ నేర్పుతారా కోరి చేరి ఓ మగడా వినుకోవిరా ఈ శారదాలు వరమే కదా అని చూడు చూడు అందాలన్నీ నువ్వు తీసి చూడు గంధాలన్నీ విరివిచ్చుకొని గొప్ప మంది కొట్టుకొచ్చి పట్టు పట్టిరా రా, స్వర్గ ద్వారమిది ఉయ్యాలే ఊపగరా కాముని కోణాలునా కబడ్డీ ఆడేరా హే మనసే ఉంటే మార్గం లేదా మగువే పిలిచే వినపడలేదా ఏలో ఏలో ఏలుకోరా అల్లుకోరా కాస్త ఉల్లాసంగా నువ్వు మెచ్చుకొని ఆహా అంటావు ముద్దు ముద్దుకింకా రెచ్చిపోతావు సరిహద్దు నువ్వు దాటావంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది రా, పైకెగిరిన మనసే ఉరికేరా వయసే పైకెగిరిన మనసే ఉరికేరా వయసే జాన్ రే రే జాన్ జాన్ లేరా లేరా జాన్ లేరా జాన్ త్వరగా లేరా ఆ అమ్మాయి బాత్రూంలో పడిపోయిందిరా ఏ అమ్మాయిరా? రే నువ్వు నేను రాత్రి చూసావే ఆ అమ్మాయిరా మత్తులో ఉండింటుందిరా. రే మత్తులో లేదురా షీస్ డెడ్ చచ్చి పడుందిరా ఏమంటారా? త్వరగా పదరా
ఎక్కడ చూస్తున్నాడు వీడు? బతికుందా లేదా అని నువ్వు ఒక లుక్ ఇచ్చావే, ఛాన్సే లేదురా. చార్మి. అందంగా ఉంది కదా? మేకప్ లేకుండా చూడరా, పిశాచిలో ఉంటుంది. రే, నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. రే, ఎందుకురా ఫోన్ కట్ చేసావు? పబ్బు రన్ అవ్వాలా వద్దా? పబ్బు రన్ అవడానికి పోలీసులకి ఏంట్రా సంబంధం? ఫోన్ చేస్తే పోలీసులే రారా, మీడియా కూడా వస్తుంది. ఆల్రెడీ మీడియా వాళ్ళు పబ్బుల గురించి ఉన్నవి లేనివి అన్నీ రాస్తున్నారు. ఏదైనా అయిందనుకో మనల్ని ఉతికారేస్తారు. ఎవడైనా రాజకీయ నాయకుడికి ఏ టాపిక్ దొరకని సమయంలో మన టాపిక్ దొరికిందనుకో, దొరికిందిరా ఛాన్స్ అని ఒక కోట్ వేసి 100 మందిని తీసుకొచ్చి మన పబ్బు ముందు నిలబడతాడు. వచ్చిన వాళ్ళందరూ ఈ పబ్బు మొత్తాన్ని ధ్వంసం చేసేసి వాళ్ళ చేతికి అందినవన్నీ తలా ఒకటి పట్టుకుపోతారు. ఇదంతా అవసరమా? రే, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇప్పుడు తను అక్కడే వదిలేద్దామా? అక్కడే వదిలేస్తే ఊపిరాడక చచ్చుద్దురా. రే, దీన్ని హాల్లోకి మోసుకెళ్ళిపోతాం. ఓకేరా, కాళ్ళు పట్టుకో. ఏ, నువ్వు కాళ్ళు పట్టుకో. కాళ్ళు పట్టుకున్న వాళ్ళందరూ జీవితంలో సాధించిన వాళ్ళేరా. ఏ, నువ్వు సాధించవా? సరే, నేనే సాధిస్తానులే. ఊరికే చెప్పకూడదు కానీ ఆ దేవుడు దీన్ని బ్రహ్మాండంగా సృష్టించాడురా. ఏం చేస్తున్నావురా? ఉందని చూశానురా. ఏది? అదేరా ప్రాణం. అవన్నీ ఉండాల్సిన చోట కరెక్ట్ గానే ఉంటాయి గానీ నువ్వు గ్యాప్ లో డప్పు కొట్టాలని చూడకు. రా. జుట్టురా, ఇంకేం లేదు. చారు, నన్ను కొంచెం చూడు. చారు చిట్టి, చారు బంగారం. రేయ్, ఏం చేస్తున్నావురా? నీ బాబు వచ్చాడే. ఒసే, నీ అమ్మ వచ్చిందే. కోటర్ తీసుకుని నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడే. లేవే. రే, ఇవరా. రే, చంపేకిరా. ఊపిరాడకి చస్తుందని ఇక్కడ తీసుకొస్తే నువ్వు స్ప్రే కొట్టే చంపేసేలా ఉన్నావే. మొత్తులో ఉందిరా. మామా, నేను తనకి మజ్జిగిచ్చి స్పృహలోక్తేనా? తాగేటట్టుందంటరా అది. అయితే నోట్లో వేళ్ళు పెట్టి ఊ అని వాతి చేయించబట్టావా? 80 ఏళ్ళ ముసల్దైతే చేస్తావరా? ముసల్దా? అచ్చో, నోరా అది. ఒకటి మందు కొట్టడం లేదా సెల్ ఫోన్లో సినిమాలు చూడడం. కొంచెం కూడా సీరియస్గా ఉండవా? తెలుగా ఇంగ్లీషా? ఇలా ఏవో చూస్తాను. రేయ్, ఇది దాని ఫోన్ రా. రే, తన బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఉందేమో చూడు, ఇన్ఫార్మ్ చేద్దాం. తన బాయ్ ఫ్రెండ్స్ కు పెట్టుకున్న పేరు ఏటీఎం, అంబులెన్స్, షార్ప్, గెత్త, జిప్పు. అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి ఒక్కరూ లేరు. ఈ క్యాండిడేట్స్ అన్ని సాటర్డే అయితే ఓసీలోనే స్వర్గం చూడాలనుకుంటారు. ఎందుకే తాగుతున్నారని అడుగు. మంత్లీ టార్గెట్, మైండ్ స్ట్రెస్, అందుకే మేము తాగుతున్నాం అంటారు. వీళ్ళకి తాగాలన్న కోరిక, అందుకు 190 వంకలు. నువ్వెందుకు తాగుతున్నావు? ఇలాంటి దారుణం చూసాక తాగకుండా ఎలా ఉంటాను చెప్పు. కరెక్టా? సేమ్ ఫీల్. తాగు. రే మావా, నీకే ఫోన్. నువ్వెళ్ళు, నేను చూసుకుంటానులే. ఏ,
నేను వెళ్ళిన తర్వాత నోట్లో వెళ్ళెట్టి అని వాంత రప్పిస్తావా? చంపేస్తాను. హాయ్. ఇంకా బయలుదేరలేదా? సాటర్డేగా, హెవీ క్రౌడ్. తాగుతున్నావా? లేదే, నేను వచ్చేటప్పుడు నీకు గుల్ఫైస్ తీసుకురానా? ఐసేం వద్దు, త్వరగా ఇంటికి రా. ఓకే, వచ్చేస్తాను. హాయ్ చారు, ఆర్ యు ఆల్ రైట్? ఆగు. రిలాక్స్ చార్మి, రిలాక్స్ చార్మి, రిలాక్స్ ప్లీజ్. కలుస్తుందా? వచ్చేదో చేయరా మావా, త్వరగా రా. అయ్యో కత్తి! అక్కడ నిలబడ్డావేంట్రా? కొరకొద్దు చార్మి, చార్మి కొరకొద్దు. నేను కావాలంటే నీకు లెగ్ పీస్ లేదా బోన్ ఇస్తాను. ఎలా వదిలించానో చూసావా? దాన్ని పట్టుకోరా. ఏంట్రా రక్తం వస్తుంది? నువ్వు వెళ్ళి పట్టుకో. నోరు పోయిరా, బయటికి వస్తుంది. నోరు పోయి. రిలాక్స్ చార్మి, రిలాక్స్. ప్లీజ్ డోంట్ కిల్ మీ. ఏమంటుందిరా? డోంట్ కిల్ మీ. ఎవరు నేను చెప్పాలనుకుంటున్నారా? He's the one. Ask him to leave. Please, వాణ్ణి బయటికి పొమ్మను. వాడు నిన్నెందుకు చంపుతాడు? Because he raped me. ఏమన్నా? Yes. వాడు నన్ను రేప్ చేశాడు. నేను అందరికి చెప్పేస్తానేమోనని నన్ను చంపడానికి ట్రై చేశాడు. ఎవరు? నేనా? అదేదో మొత్తంలో వాగుతోందిరా. Damn it! ఎవరా వాగేది? You are a rapist. I know that. నన్ను బాత్రూమ్ లో నన్ను వాడు నన్ను కొట్టాడు. ఇదిగో ఇక్కడ ఇక్కడ కాన్షియస్ పోయింది. అప్పుడు నువ్వు మత్తులో బాత్రూమ్ లో కళ్ళు తిరిగి పడిపోయావు. నేను జానీ నిన్ను మోసుకొని వచ్చావు. రే చెప్పరా, నువ్వు నాతోనే కదా ఉన్నావు. దట్స్ మై ఫోన్. అందులో నేను వాడు తీసుకున్న ఫోటోస్ ఉన్నాయి. ప్లీజ్ వాటిని ఇచ్చేమను. ఎవరా? I'll show the pictures. ఇవ్వు. అన్నీ డెలీట్ చేసి పడేశాడు. చారు, నువ్వు హెవీ డ్రింక్ తీసుకున్నావు. ఏమంటున్నావో నీకే అర్థం కావడం లేదు. బాగా ఆలోచించు. వీడేనా? వాడి బాడీలో ఒక స్మెల్ వచ్చింది. వాడి దగ్గరికి రమ్మను, నేను స్మెల్ చేసి చెప్తాను. స్మెల్ చూడాలా? నువ్వు వాసన చూసే కుక్క అయి ఉండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ ఎ క్రిమినల్. నువ్వు క్రిమినల్ కాదు కదా, మరి ఎందుకురా భయపడుతున్నావు? రే ఏంట్రా నువ్వునా? రే పోరా. దేవుడా. వాణ్ణి నన్ను చూడమను. తన్ని చూడరా. రే వచ్చలో నువ్వేట్లా? నువ్వు వచ్చి నుంచో. వీడి దగ్గర ఆ వాసన రావటం లేదు. వీడు స్నానం చేసి వచ్చి ఉంటాడు.
కానీ నేను కన్ఫర్మ్ గా చెప్పగలను వీడే వీడే బట్ ఐ కాంట్ రిమెంబర్ హిస్ ఫేస్. నువ్వు ఎవరితో పబ్బుకొచ్చావు? ఒంటరిగానే వచ్చాను. ఈ పబ్కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఒక అమ్మాయి మోడర్న్గా డ్రెస్ వేసుకుని మందు కొట్టే సిగరెట్ కాలిస్తే ఎవడు పిలిచినా వచ్చేస్తుందనిగా మీ ఉద్దేశం? నేను సిగరెట్ కాలుస్తాను, మందు కొడతాను, కానీ ఎవడితోనూ తప్పుడు పని చేయను. నన్ను చేసుకోబోయేవాడికి నేనిచ్చే ఏకైక గిఫ్ట్ అదొక్కటే. పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ప్రతి అమ్మాయికి తన ఫస్ట్ నైట్ కోసం ఎన్నో కలలు కంటుంది. నాకు ఉండేవి. కానీ వీడు తాగుడు మైకల్లో ఆ కళ్ళని టాయిలెట్లో పెట్టి నాశనం చేశాడు. రే, నిన్ను వదలను రా. మగాడి వరా నువ్వు? చెప్పు. వాట్ యు థింక్ ఆఫ్ మీ? ఐఎమ్ జస్ట్ అ లిటిల్ లోన్లీ స్టూపిడ్ చికెన్. కాదని చెప్పరా. That was your thought? I know karate, man. You have no idea what I'm capable of. One call, just one call, the whole pub will be demolished. Bloody idiot. ఏంట్రా ఇది? తానే వేరే పలుకులు పలికి కింద పడిపోయింది. కొట్టేనంటోంది, కురికానంటోంది, రేప్ చేశానంటోంది, పొడిచానంటోంది, చంపడానికి ట్రై చేశానంటోంది. నేనేమి చేయలేదు కదరా. రేయ్ లేపరా. అయ్యో, నీకో దండం, ఇదిగో ఈ చార్మి పిశాచుకో దండం. కావాలంటే నువ్వే మోసుకెళ్ళు. దానికి తెలివొచ్చాక నిన్నే దాని బిడ్డకి తండ్రి అంటుంది. అయ్యో, నన్ను వదిలేరా బాబు, నా చేత ముందు గుర్తించేస్తోంది. Get out of me! వదలరా! అయ్యో, అయ్యో, తాళం మర్చిపోయినే. రేయ్ ఎస్కేపా? వెళ్ళరా వెళ్ళు. నువ్వు ఎక్కడికెళ్ళినా చివరికి ఎక్కడికే రావాలి. నువ్వు రారా, వెళ్ళిపోదాం. తప్పు చేసింది నువ్వు, నేనెందుకు రా పారిపోవాలి? ఏంటో నువ్వు కార్నర్ చేస్తున్నావు? నేను మాత్రమే ట్రై చేస్తాను, నువ్వు ట్రై చేసావు. సెట్ అవ్వలేదు, నువ్వు సెట్ చేసావుగా. రే జాన్, హెల్ప్ చేయరా ప్లీజ్ రా. దీనికి ఒక్క మార్గమే ఉంది. అమ్మాయిలు 2 రకాలరా. ఒకటి అరిచి గోల చేసి పరుగు పోయిందని ఊరేసుకు చచ్చిపోతుంది. రెండోది ఏం జరిగినా పర్వాలేదని దులిపేసుకుని లైఫ్ ఎంజాయ్ చేస్తుందిరా. ఇది 2వ రకం రా. నేను సాల్వ్ చేస్తానురా. పబ్లో సీసీటీవీ కెమెరా ఉందా? ఉమ్, ఫుటేజ్ చూడొచ్చా? రికార్డ్ చేయడం లేదు. ఏ? వెరైటీ పీపుల్స్ వస్తున్నారు, ఏవైనా చేస్తారు. ఏదైనా ఇక్కడ జరగచ్చు, అందుకే మేము ఆన్ చేయడం లేదు. కెమెరా మొబైలే మేము లోపలికి అలౌ చేయం. నువ్వెలా తీసుకొచ్చావు? ఐ డోంట్ నో. అవును, నువ్వు మొహం చూసి మాట్లాడవేందుకు?
నేను సెంటిమెంటల్ ఈడేట్ని ఫీల్ అయ్యే వాళ్ళని చూస్తే నేను ఫీల్ అయ్యి ఏడ్ చేస్తాను. గుడ్ క్యారెక్టర్. చార్మి, డ్రింక్లో సంథింగ్ హ్యాపెన్. మన లైఫ్లో ఇదంతా సాధారణమైంది. టేక్ ఇట్ ఈజీ చార్మి. నేను నిన్ను డ్రాప్ చేయనా? నన్నెవరు రేప్ చేశారనేది నా కన్ఫ్యూజన్. ఈ సిచ్యుయేషన్ నీ వైఫ్ కానీ సిస్టర్ కానీ వస్తే టేక్ ఇట్ ఈజీ అంటావా? డ్రింక్ ఇవ్వు. హే డోంట్ డ్రింక్ చార్మి. నువ్వు ఆల్రెడీ మత్తులో ఉన్నావు. ఇంతకు మించి తాగితే ఫ్లాట్ అయిపోతావు. నువ్వు ఇప్పుడు తాగాల్సింది లెమన్ జ్యూస్. రేయ్, ఆ లెమన్ జ్యూస్ నేను అడిగాను, ఇవ్వు. చారు, చారు, నువ్వు అనుకుంటున్నట్టు నేనేమి అలాంటోని కాదు. చారు, చారు, ఆరు నేను చేయలేదు. ఆరు నేను చేయలేదు. ఏ ఆరు చేయలేదు? రేపని చెప్పడానికి భయపడి నేను ఆరు అంటున్నాను. అంత పెద్ద వేస్ట్ గా నేను. ఎప్పుడు ఇలాంటి విషయాల్లో రేంజ్ ఉన్నవాడు మోసపోతాడు. ఇలాంటి ఎదవేరా సాధిస్తాడు. ఏ ఏ ఏ నన్ను ఎందుకు కార్నర్ చేస్తున్నావు? పప్పుకి ఎంతో మంది వస్తూ ఉంటారుగా, వాళ్ళలో ఎవరైనా చేసి ఉండొచ్చుగా. ఏంట్రా, నన్ను డైవర్ట్ చేస్తున్నావా? పబ్ క్లోజింగ్ టైం ఏంటి? నైట్ 12. పబ్ క్లోజింగ్ టైం 12. డ్రింక్ చేసే వాళ్ళకి హాఫ్ అన్ అవర్ గ్రేస్ టైం. నా వాచ్ 1:15కి ఆగిపోయింది. అది కూడా 1:15కే జరిగింది. ఆ టైంలో మీరు తప్ప ఇంకెవరు ఉండే అవకాశం లేదు. సో కన్ఫర్మ్గా నువ్వే చేసావు. ఏంటి? ఏ ప్రూఫ్ ఉంది నీ దగ్గర? ప్రూఫేగా. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. Excuse me. Fix a drink with lime, please. ఇట్స్ కాంప్లిమెంటరీ. ఇదే నా లెవెల్. ఇంతకు మించి తాగితే ఏం జరిగినా గుర్తుండదు. నువ్వు ఫ్రీగా డ్రింక్ ఇచ్చావు కదూ? చెప్పరా. హే, నేనేమి నీకు ఏ డ్రింక్ ఇవ్వలేదు. అబద్ధం చెప్పకు. నువ్వు నాకు 3 పెగ్గులు ఇచ్చావు. ఐఎమ్ ష్యూర్. హే, నేనేమి 3 ఇవ్వలేదు, ఒక్కటే. ఏ ఉద్దేశంలో ఇచ్చావురా? టెల్ మీ. అది అందుకే. కానీ ఆ ఆర్ని నేను మాత్రం చేయలేదు. నేను నీకు పెగ్గిచ్చాను, కానీ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలియదు. పబ్బంతా వెతికాను, నువ్వు కనిపించలే. రేయ్, నువ్వు దమ్ము కొట్టనంటావు, కొడతావు. తాగనంటావు, తాగుతావు. నువ్వు చేయలేదని చెప్పొద్దు. ఖచ్చితంగా నువ్వు చేస్తుంటావు. సారీ అడగరా. రే, క్షమించు చారి, తెలియక చేశాడు. ఆడేమన్నా నా కాలు తొక్కాడట్రా క్షమించేయడానికి? నా లైఫ్ని స్పాయిల్ చేశాడు. ఈ నేను చేస్తాను చూడు. నేను మాత్రమే ట్రై చేసింది, వీడు ట్రై చేశాడు. వీడు సెంచరీ కొట్టడానికి కుక్కలా నీ వెంట పడ్డాడు చార్మి. బాగా గుర్తు తెచ్చుకో, నువ్వు తాగిన 3 పెగ్గుల్లో ఒకటే నేను ఇచ్చింది, మిగతా 2 వీడిచ్చుంటాడు. వీళ్ళకి ఎంత బిల్డప్పా. భయపడి ఏదో వాగుతున్నాడు. బాత్రూంలోనే ఫస్ట్ టైం చూశాను. నువ్వేగా నన్ను రిసీవ్ చేసుకున్నావు. గుడ్ ఈవినింగ్ మ్యామ్, కెన్ ఐ హెల్ప్ యూ? నో,
ఆ తర్వాత ఏదో అడిగావు కదా. ఎందుకు నన్నే చూస్తున్నావు? యు ఆర్ సో బ్యూటిఫుల్. సో వాట్? షల్ వి డాన్స్? మూడ్ లేదు. నువ్వు నన్ను డాన్స్ చేయమని పిలిచావు. మొత్తంలో మర్చిపోయాను, పిలిచాను, కానీ మూడ్ లేదని వెళ్ళిపోయావు. తర్వాత నిన్ను చూడనే లేదు. ముందేమో చూడలేదన్నావు, ఇప్పుడు మర్చిపోయాను అంటున్నావు. ఏంటి? యు ఆర్ యాక్టింగ్. నువ్వే ఎందుకు చేసుండకూడదు? ముందు వాడు, ఇప్పుడు నేనా? అలాంటి ఎదవనే నేను కాదు. అయితే నువ్వు ఎదవి కావు, వాడు ఎదవ కాడు. ఎవరితో ఉన్నానో కూడా తెలియకుండా ఉన్నానే, నేనే పెద్ద ఎదవని. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చేసుంటారు. ఎవరో మీరు చెప్పట్లేదు. తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. హక్ చేసుకోరా. ఏయ్, ఏమైంది? అంతేనా? ఏయ్, ఆ ఆర్ నేను చేయలేదని కనిపెట్టడానికి ఒక సూపర్ ఐడియా ఉంది. స్మెల్ చేసి చూసావు, కౌగులించుకొని చూసావు. అప్పుడు నీకు కన్ఫర్మ్ గా తెలుస్తుంది నేను చేయలేదని. చేయలేదన్నా నమ్మడం లేదు. పోనీ చేద్దామంటే ఒప్పుకోవడం లేదు. నన్నేం చేయమంటావు చెప్పు. హక్ చేసుకో. అదే నేను చేయలేదన్నానుగా. రే, కాదు అని నువ్వు చెప్పడం కాదు, కౌగులించుకున్నాక చారు చెప్తుంది. నువ్వు కంటిన్యూ చేయి చారు. హుస్సేన్, నువ్వు మిస్ చేసావు కదరా. ఎందుకురా నన్ను తోసావు? ఇంత టైట్ గా హక్ చేసుకుంటే మూడ్ రాకుండా ఉండడానికి వాడినా. రే, నాకు వచ్చిందిరా. కంట్రోల్ చేసుకున్నాను రా. రే, పోలీస్ రా. ఎక్కడికి వెళ్తున్నావు? పోలీసులకి చెప్పడానికి. పోలీసు వస్తే మీడియా వస్తుంది, మీడియా వస్తే రాజకీయ నాయకులు వస్తారు. రే జాన్, టైమింగ్ లో రైమింగ్ చెప్తావు కదా, ఇప్పుడు చెప్పరా. నువ్వు పోలీసులను కలిస్తే సమస్య నాకే. ఆల్రెడీ స్టేషన్లో నా పై కేసు ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే వాళ్ళు నన్నే కార్నర్ చేస్తారు. ఊరి దుర్మార్గుడా, ఎందుకైనా మీడియా అన్నా, రాజకీయ నాయకులు అన్నా తంతారన్నా, వచ్చి లారీలో మోసుకుని వెళ్తారన్నా. ఏం కేసు? నా కేసు గురించి తెలియాలా, నిన్ను ఎవరు రేప్ చేశారో తెలియాలా? పోరా. ప్లీజ్, ఏమి చెప్పేకే. ఏంటి ఎవరు? హుసేన్ బాయ్, ఏంటి సార్ కింద నుంచి వస్తున్నారు? ఇన్స్పెక్టర్ కి మందు కావాలంట. సార్, సార్, ఇప్పుడు సార్, సార్.
శనివారం అయితే స్వర్గంలో ఉంటారా. సూపర్ రా. టికెట్ ఎవరు భలే ఉంది. మీ ఇద్దరి మధ్య గొడవ వచ్చుండాలే. లేదు సార్. రే ఫుడ్కే గొడవ పడేవాళ్ళు మీరు. ఫిగర్ను చూస్తే టాప్ లేచిపోతుంది. వదిలేసుకుంటారా? యుద్ధం చేసుకొని ఉంటారే. పోయిన వారం మీలో ఎవరు ముందెళ్ళాలని అనుకుంటున్నప్పుడు నేనే కదా లా అండ్ ఆర్డర్ వేసి మీ సమస్యని పరిష్కరించి మ్యాచ్ స్టార్ట్ చేసింది. ఈ రోజు కూడా నేనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి స్టార్ట్ చేస్తాను. 1 2 3. ఎంతసేపు దాన్ని కన్ఫ్యూజన్ లో పెడితే దానికి అన్ని అర్థమయ్యేలా చేసావు కదా దుర్మార్గుడా. మనం చచ్చాం. సార్, సార్, ఇటు రండి ఏంటి సార్, బాయ్, ఈరోజు ఇటు రండి. మ్యాచ్ లేదా? సార్, మీరు ఊరుకోండి సార్. కళ్ళ తోటాల బాబోయ్. రే బాయ్, వయసు అయిన తర్వాత ఇలాంటి టికెట్లను చూస్తే మన మీద మనకే కోపం వచ్చుద్రా. ఏరా, ఆ జాన్గడ్ టాబ్లెట్ ఆడుతున్నాడు కదా, అది నాకు వర్కౌట్ అవుద్దా? సార్, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది సార్. ఆ? బెడ్ మీద పడుకుందాం ఆశపడి పుట్టుకుమని పోకండి సార్. అమర్లింగం ఆ? అమర్లింగం అయ్యో, అమర్లింగం ఆన్లైన్ సార్. ఎక్కడున్నావయ్యా? పాట్లో సార్. జాన్ని పట్టుకున్నావా? అయ్యా, జాన్ పట్టుకున్నాను. వెరీ గుడ్. బాయ్, అది ఓకే ఓకే ఓకే. అయ్యా, మొత్తం పట్టేశాను. ఓకే. సూపర్ 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 సూపర్. జాన్ చేసిన తప్పులను ఒప్పుకొని వాంగ్మూలం రాసి సంతకం పెట్టి ఇస్తానంటున్నాడు. ఆ ఒక్కటి చాలుగా. వద్దయ్యా. అవేం వద్దంటయ్యా. ఇంకెవరున్నారయ్యా? అయ్యా, జాన్ కజిన్ బ్రదర్ ఉన్నాడండి అయ్యా. దొరికాడా? ఇమీడియట్ గా అరెస్ట్ చేసాయి. అరెస్ట్ చేశానయ్యా. గుడ్ జాబ్. అమర్లింగం, అక్యూజ్ ని డీల్ చేయడానికి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా తీసుకోవయ్యా. పెద్ద కేసు, మ్యాటర్ చాలా సీక్రెట్ గా ఉండాలి. 30 ఏళ్ల సర్వీస్ సార్, అంతా సీక్రెట్గానే ఉంటుంది. సరేలేవయ్యా. సార్, వైర్లెస్ లోనే ఓపెన్ గా మాట్లాడుతున్నారే, ఏసీ ఏమి అనరా సార్? ఆయన అక్కడ వేరే కోడ్ వర్డ్లో మాట్లాడుతుంటారయ్యా. సార్, మీ డిపార్ట్మెంట్ లోనే సిన్సియర్ గా లా అండ్ ఆర్డర్ ని కాపాడే బ్రిలియంట్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు సార్. కానీ మీరే సార్ ఒక టైప్ లో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఉండడం వల్లే మీలాంటి వాళ్ళు బతుకుతున్నారు. లంచం తీసుకుంటే ఏదైనా మాట్లాడతారా? టికెట్ ని త్వరగా పంపించేయి. ఇన్స్పెక్టర్ చిన్న కుర్రాడు, మందు కొట్టాడో బావ్ అయిపోద్ది ఇక్కడ విషయం. ఎవరు వేశారనేదే సార్ సమస్య. ఎవరు చేశారన్నది తెలీదా? ఏమంటున్నావురా? మత్తు. మొత్తం అమర్లింగం, అమర్లింగం, ఈడొకడు టైం కాని టైంలో అమర్లింగం ఎక్కడున్నావు? స్పాట్ లోనే సార్. అక్యూజ్డ్ ఎవరు ఎస్కేప్ అవ్వలేదు కదా? ఒక్క అక్యూస్ కూడా నా నుంచి తప్పించుకోలేడు సార్. ఆల్ అక్యూసెస్ ఆర్ మై కంట్రోల్. తప్పస్ ఫిగర్నే వదిలిపెట్టరంటే నాతో ఆడుకుని ఉంటారా? మీరిద్దరూ కలిసి ఈ తప్పు చేసుంటారు. ఏయ్, ఫస్ట్ వాడు, సెకండ్ నేను, తర్వాత ఇద్దరం అంటున్నావా? ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఎందుకు చేయరు? 8 ఏళ్ల పాపకి జరుగుతోంది, 80 ఏళ్ల ముసల్దానికి జరుగుతోంది. వాళ్ళందరూ మోడర్న్ గా డ్రెస్అప్ అవుతున్నారా? నువ్వు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావు. నిజంగానే జరిగిందా నీకు? నా లైఫ్లో బిగ్ డ్రీమ్ అనుకున్న ఆ విషయం ఫస్ట్ టైం జరిగినప్పుడు నేను అసలు తట్టుకోలేకపోయాను. రోతగా అనిపించింది, వామిటింగ్ సెన్స్. కనీసం ఇప్పుడైనా ఎవరో తెలుసుకోవాలనుంది. మీరు నిజం చెప్పరు కదా, కానీ నేను మిమ్మల్ని వదలను. ప్లే చేస్తున్నాను అన్నవగా, అది నువ్వు ప్రూవ్ చేయగలవా? రా, హాస్పిటల్కి వెళ్దాం. సూపర్ రా. రా వెళ్దాం, రా వెళ్దాం. రా వెళ్దాం. వెళ్దాం. ఏ 1 మినిట్ రే, ఇలా రా. రా, రా. రే, ఒకవేళ మొత్తులో ఆ ఆర్ని నేను చేసుంటే చెక్ చేసినప్పుడు ఇరుక్కుంటాను. అప్పుడు నువ్వు చెప్పినట్టు స్ట్రైట్ గా నాకు ఊరే. మనం హాస్పిటల్కి వెళ్ళొద్దు, డాక్టర్ని ఇక్కడికి రప్పిద్దాం. వస్తారంటావా? నేను రప్పిస్తాను రా. హలో డాక్టర్, నేను హుస్సేని. నువ్వు చెప్పింది అబద్ధమని 10 నిమిషాల్లో తేలుతుంది. అప్పుడు చెప్తానే నీ సంగతి. థ్యాంక్ యూ డాక్టర్. రే డాక్టర్ రా. ఓ,
హలో డాక్టర్. Hi, Hussein. How are you? యా ఫైన్ డాక్టర్, ప్లీజ్ కమ్. జస్ట్ 1 minute డాక్టర్, కొంచెం Okay. వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాను. Okay. డాక్టర్ ప్లీజ్. Thank you. What's the problem, Hussein? ఈ విషయం బయట తెలిస్తే మా లైఫే ట్రాజడీ. తను ఎంతగానో మాతో ప్లే చేస్తోంది. నిజంగానే ఆ ఆర్ జరిగిందో లేదో మాకు తెలిసి తీరాలి. ప్లీజ్ డాక్టర్, మాకు ఎలాగైనా హెల్ప్ చేయండి డాక్టర్. మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. Hussein, I am a psychiatrist. మెంటల్ డాక్టరా? సైకాట్రిస్ట్ ఎందుకురా పిలిచావు? రే, నాకు ఇప్పుడే నా తెలిసింది. డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఇవన్నీ తెలుసుకునే కదా మీరు డాక్టర్ అయింది. ప్లీజ్ హెల్ప్ మీ డాక్టర్. Hussein, this is a criminal case. పోలీస్ కోర్ట్ అని నా కెరియర్ స్పాయిల్ అయిపోతుంది. బయట తెలిస్తేనే కదా డాక్టర్, తన అంగీకారంతోనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాం. ఒకవేళ మేము దొరికినా కూడా మీ పేరు బయటికి చెప్పాం. ప్లీజ్ డాక్టర్, మమ్మల్ని నమ్మండి. యూ కెన్ డూ ఇట్. యా, ఓకే. ఓ థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. రే కంగ్రాచులేషన్స్ రా. చెక్ చేయండి డాక్టర్, చెక్ చేయండి. హుసేన్, ఐ నీడ్ ద రూమ్. రూమా? మీరు జాన్ రూమ్ యూజ్ చేసుకోండి. నో నో నో, అది సెట్ అవ్వదు. అది చాలా డస్టీగా ఉంటుంది డాక్టర్. మీరు ఇక్కడ చెక్ చేయండి, మేము రూమ్ లో వెయిట్ చేస్తాం. ఓకే. పదరా పద. డాక్టర్ నిదానంగా ప్రశాంతంగా చెక్ చేయండి, ఓకేనా? హుసేన్, గో. సారీ సారీ. గో. గాడ్. Lie down. తను చెప్పింది నిజం. షీ హాస్ బీన్ రేప్డ్. తనకి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. I don't want any treatment. I just want to know. నాకెవరో తెలియాలి డాక్టర్. నేనెంత ట్రై చేసినా వీళ్ళిద్దరూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ మిమ్మల్ని చేయలేరు. బికాజ్ యు ఆర్ ఎ సైకియాట్రిస్ట్. అబద్ధం చెప్పినా నిజం చెప్పినా మీరు ఈజీగా కనిపెట్టేయగలరు. ఎవరో నాకు తెలియాలి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, హెల్ప్ మీ. I can understand her feelings. So, please cooperate with me. Hussein? ఎవరది? డాక్టర్, మీరు నన్ను మెస్మరైజ్ చేశారు. నా గుండె లోతుల్లో ఉన్న విషయాలన్నీ బయటికి తీసి తెలుసుకోబోతున్నారు. వద్దు డాక్టర్, నా లైఫ్లో జరిగినవన్నీ తొక్కలో మ్యాటర్లే. Hussein, I don't want to know about you. నువ్వు జాన్ గురించి చెప్పు. జాన్. ఫ్రెండ్షిప్ అంటే జానే డాక్టర్. నా లైఫ్లో దొరికిన అతి గొప్ప గిఫ్ట్. జాన్ మందు తాగుతాడా? జ్యూస్ లాగా ఆస్వాదించి ఆస్వాదించి తాగుతాడు. డ్రింక్స్ చేయకపోతే ఎప్పుడైనా ఎమోషనల్గా ఉంటాడా? నాకు పెళ్లి చూపులని ఊరు నుంచి అమ్మ రమ్మని చెప్పిందా? ఈరోజు 1 గంటకి ఏం చేసావు? జాన్తోనే మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, అమ్మ రమ్మంది. నెక్స్ట్? జాను నేను బస్సులో వెళ్తున్నాం. వాడు నన్ను మందు అడిగాడు. డబ్బులు లేవురా అన్నాను. పర్వాలేదు అన్నాడు. కాసేపటి తర్వాత డబ్బులున్నాయా అని అడిగాడు. నేను లేవు అన్నాను. డబ్బులు లేకుండా నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని అన్నాడు. బస్సులో ఉన్న వాళ్ళందరూ నన్ను చూశారు. పరువు పోయింది. మీకు విషయం తెలుసా డాక్టర్?
పబ్లో కుర్రాడు ఉండేవాడు. వాడికి టీబీ. మిగతా వాళ్ళకి ఆ జబ్బు అంటుకుంటుందని ఎవరు వాడిని చేర్చుకునేవారు కాదు. దాని గురించి కొంచెం కూడా దిగులు పడకుండా 6 నెలలు వాడితో పాటే ఉంచుకొని వాడికి ట్రీట్మెంట్ ఇప్పించి ఊరికి పంపించాడు. ఈ రోజు వరకు దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నా ఫ్రెండ్ జెన్యూన్ డాక్టర్. Okay. You can go now. నా స్కోర్ ఎంత డాక్టర్? స్కోర్ చెప్పడం కూడా తెలియకుండానే జడ్జ్ అయిపోయింది. ఏం చేస్తున్నారు జాన్? ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది. ఓకే, షాల్ వి టాక్? మ్, మీ ఫ్రెండ్ హుసేన్ గురించి చెప్పండి. ఫ్రెండ్ కాదు, జస్ట్ వర్క్ చేస్తున్నాడు నాతోటి. ఏంటి జాన్, డిస్టర్బ్గా ఉన్నారా? స్వెట్టింగ్గా ఉంది. ఏసీ పనిచేయడం లేదు. హుసేన్ తాగుతాడా? ఓసీలో తాగుతాడు, దాక్కుని మరీ తాగుతాడు. ఎప్పుడు చూసినా హెడ్ ఫోన్స్ వేసుకుని ఎవరితోటో మాట్లాడుతూనే ఉంటాడు. ఒకసారి నాకు మిస్డ్ కాల్ వచ్చింది. ఈరోజు 1 గంట అప్పుడు ఏం చేశారు? నిద్రపోయాను. బాగా డిస్టర్బ్ అయ్యారా జాన్? లేదు. ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ గో ఫర్ ఫ్రెష్ అప్ అండ్ కమ్, దెన్ వి విల్ టాక్. షూర్. థ్యాంక్ యూ డాక్టర్. నో ప్రాబ్లం జాన్, ఐస్ క్యూబ్ ఉండని. నేను వేసుకుంటాను. జాన్, బయటికి వెళ్తున్నట్టున్నారు. చాలా ఫ్రెష్ అయిపోయారే. ఇట్స్ మై స్టైల్ ఆఫ్ వర్కింగ్. ఆహా. నా వైఫ్ని నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. తను గాడ్ ఇచ్చిన గిఫ్ట్. జాన్, మనం మీ వైఫ్ గురించి మాట్లాడుకోవట్లేదు, హుసేన్ గురించి మాత్రమే. ఓ, హుసేన్ గుడ్ ఫ్రెండ్. లైట్గా తాగుతాడు. అమ్మాయిల విషయంలో పెళ్ళైతే సెట్ అయిపోతుంది. ఈజ్ ఇట్ ఓవర్? ఓవర్. ఓకే. యూర్ రైట్ చార్మి. ఇలా చేయడానికి ఇద్దరికీ ఛాన్సెస్ ఉన్నాయి. ఓసి దుర్మార్గురాలా. బట్ హుసేన్ కన్నా జాన్కి ఎక్కువ అవకాశం ఉంది. బికాస్ జాన్ ఇస్ అ డ్రింకర్. ఇంజెక్షన్ చేసినప్పుడే అనుకున్నాను. దేర్ వాస్ నో మెడిసిన్, ఇట్ వాస్ జస్ట్ డిస్టిల్ వాటర్. బిస్లరీ వాటరా? మీరు నన్ను తప్పుగా అంచనా వేశారు డాక్టర్. జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం. ఐఎమ్ నాట్ ఏ డ్రింకర్. నో జాన్, నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నువ్వు లిప్స్ని తడి చేస్తూనే ఉన్నావు. నీ బాడీలో ఉన్న ఆల్కహాల్ ఎఫెక్టే దీనికి కారణం. నువ్వు నా కళ్ళని చూసి మాట్లాడలేదు. నీ ఒంట్లో వణుకు పుట్టింది. తడబడి నత్తినత్తిగా మాట్లాడావు. ఇవన్నీ కూడా ఆల్కహాల్కి అడిక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తాయి. మెడికల్ సైన్స్ ప్రకారం నువ్వు డ్రింక్స్లో 3rd స్టేజ్లో ఉన్నావు. ఎప్పుడైనా ఒకసారి తాగేవాళ్ళు 1st స్టేజ్, 2nd స్టేజ్ రాషనలైజేషన్. ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళని నైట్ డ్రింకర్స్ అంటాం. నైట్ అయితే ఖచ్చితంగా తాగాలి. అందుకోసం పగలు 2 గంటలకే మైండ్లో సెట్ చేసి పెట్టుకుంటారు. నీలాంటి 3rd స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎనీ టైం తాగుతూనే ఉంటారు. తాగితేనే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలరు.
లేదంటే కాళ్ళు చేతులు వణుకుతాయి, అనవసరంగా కోపం వస్తుంది, భోంచేయలేరు, ఫిట్స్ వస్తుంది, చెవులో ఎవరో మాట్లాడుతున్నట్టు సౌండ్ వినబడుతుంది. దాని పేరే ఆడిటరీ హాలుసినేషన్. నేనొకటి అడిగితే నువ్వు వేరొక సమాధానం చెప్పావు. దాని పేరే కాజ్ ఆఫ్ సైకాలజిస్ట్. నీ కుడి భుజాన్ని నువ్వు తడుముకుంటూనే ఉన్నావు. దాని పేరు హనీమూన్ పాలసీ. తాగితే ఫోన్లో ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటారు. దాని పేరు టెలిఫోన్ స్కాటలాజియా. డాక్టర్, నేను తక్కువే తాగుతాను. ఒక క్వార్టర్, ఒక కటింగ్. కొంచెం తాగినా విషం విషమే. అంతకంటే తక్కువ తాగితే ఎక్కదే. ఇందులో ఎక్స్ట్రీమ్ ఒకటి ఉంది, హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్ పర్సన్. ఇది 3rd స్టేజ్లో వచ్చే ప్రాబ్లం. నువ్వు ఎంత తాగినా మత్తు అస్సలెక్కదు. నీ బుర్రలో ఇంకొకటి ఎక్కుతుంది, కామం. దానికోసం నువ్వు ఎక్స్ట్రీమ్కి వెళ్తావు. సో ఇది నువ్వు చేయడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దేవుడు ఒక్కడిని సెలెక్ట్ చేసి ఒక రూమ్లో ఒక చిన్న పిల్ల, ఒక 20 ఏళ్ళ అమ్మాయి, ఒక ఫుల్ బాటిల్ డ్రింక్, ఈ మూడిట్లో ఒక్క తప్పు నువ్వు చెయ్యొచ్చని వాడి దగ్గర చెప్పారు. 1 ఆ చిన్న పిల్లని చంపడం, 2 ఆ అమ్మాయిని రేప్ చేయడం, లేదా మందు తాగమన్నారు. వీడు చిన్న పిల్లని చంపడం పాపం అని, అమ్మాయిని రేప్ చేయడం మహాపాపం అని వాడు మందు బాటిల్ తీసుకొని తాగేశాడు. మత్తు తలకెక్కేసరికి కామం బయటకొచ్చింది. సో అమ్మాయిని రేప్ చేశాడు. చిన్నపిల్ల డిస్టర్బ్ గా ఉందని గొంతు నులిమి చంపేశాడు. తాగకుండా ఉండుంటే ఒక తప్పే చేసేవాడు. తాగడం వల్ల వాడు 3 తప్పులు చేశాడు. తాగుడు ప్రమాదకరమైన విషయమేనని ఆ భగవంతుడే ప్రూవ్ చేశాడు. గాడేమన్నా సైకోనా? ఇలా జరుగుతుందని తెలుసు కదా, చూస్తూ ఊరుకున్నాడా? తాగితే ఎవరు చెయ్యని పట్టుకులు అవుతాడు. పెళ్ళానికి పిల్లకి తేడా తెలియకుండా పడుకుంటాడు, అంతేగా? అఫ్కోర్స్ ఈరోజు సొసైటీలో ఇదే జరుగుతుంది. నువ్వు మత్తులోనే ఉంటున్నావు కాబట్టి లోకం గురించి తెలియట్లేదు. ఇండియానే ఉలికి పడేలా చేసిన ఆ మెడికల్ స్టూడెంట్ రేప్, 6 ఈవిల్ డ్రింకర్స్ ఆ పని చేశారు. డూ యు నో దాట్? రౌడీలు ఎవరినన్నా మర్డర్ చెయ్యాలంటే తాగితేనే వాళ్ళకి ఆ ధైర్యం వస్తుంది. ఒక్కసారి పొడవడానికి భయపడేవాడు 10 సార్లు పొడుస్తున్నాడు. ఇండియాలోనే మన రాష్ట్రంలోనే యాక్సిడెంట్స్ ఎక్కువ, డ్రంక్ అండ్ డ్రైవ్. సో ఈ రోజు సొసైటీలో జరిగే 75% తప్పులకి డ్రింక్సే కారణం. తాగుబోతులందరూ క్రిమినల్, రేపిస్టులు, సొసైటీలో ఉండడానికి అర్హత లేని వాళ్ళు, అంతేగా? తాగే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. జరిగిన తప్పుల్లో 75% తాగే వాళ్ళే కారకులుగా ఉన్నారు. మతే వాళ్ళతో ఆ పని చేయిస్తోంది. నీతో కూడా ఆ పని చేయించుంటుందేమో. ఏంటి మత్తు అంటున్నావు? ఎవరు మత్తులో లేరు? నువ్వు కూడా మత్తులో ఉండుండొచ్చు. మెడికల్లో ఎన్నో డిపార్ట్మెంట్లు ఉండగా సైకాట్రిస్ట్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? మిగతా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలనే మత్తేగా. వయసు ఉడికిన వాళ్ళు నడు రోడ్డు మీద బిడ్డను చూశారనుకో, బుజ్జి తల్లి, చిన్ని తల్లి అని ముద్దెట్టుకోవడం లేదు, అది కూడా మత్తే. మనం వాడే మందులన్నీ మత్తిచ్చేవే. ఇక్కడ మత్తు లేకుండా ఏదీ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచమే షేకులో ఉంది. నేను తాగితే తప్ప? 6 months బిఫోర్ చిన్న యాక్సిడెంట్. డాక్టరే లైట్గా తాగమన్నారు. ఏ డాక్టర్ చెప్పారు జాన్? వాటర్ ఎక్కువ చేర్చుకో, ఒక క్వార్టర్ని 4 రౌండ్లుగా తాగు, దానింపండు జ్యూస్ తాగు, ప్రాబ్లమే రాదని ఏ డాక్టర్ చెప్పాడు? ఐఎమ్ 100% ష్యూర్ యు ఆర్ అ డ్రింకర్. కాదు, నేను డ్రింకర్ని కాదు. నువ్వు డ్రింకరేనని నేను ప్రూఫ్ చేసి చూపిస్తా. 1 hour, 1 గంట తాగకుండా ఉండు. నేను చెప్పినవన్నీ జరగలేదంటే నేను నమ్ముతాను. యు నాట్ ఎ డ్రింకర్. 1 hour ఏం కర్మ, ఒక రోజు మొత్తం తాగకుండా ఉంటాను. ఒక రోజంతా వద్దు, గంట సేపు చాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాన్! ఏంట్రా? ఏంట్రా? పిలిచావా?
సైడ్లో కూర్చోరా. ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. పోనీ రెస్ట్ రూమ్కి వెళ్ళరానా? మీరు నాతో రండి. నో జాన్. ఎందుకురా? నాకు డౌటు, నేను తాగుపోతున్నాను, నీకెందుకు ప్రూవ్ చేయాలి? ఎవరు నువ్వు? నేను తాగుతాను. జాన్, నువ్వు ఇది చేయలేదు. నీ లోపలుంటున్న ఆల్కహాల్ రేప్ చేయించుంటుంది. నువ్వు తాగకుండా ఉండలేవు బికాజ్ యు ఆర్ అ డ్రింకర్. ఏయ్, మర్యాదగా వెళ్ళిపో, లేదంటే చంపేస్తాను. నువ్వు చంపవు, నీ లోపలుంటున్న ఆల్కహాల్ చేయిస్తుంది. రేయ్, పొమ్మని చెప్పరా. రేయ్, పొమ్మని చెప్పరా. ప్లీజ్ డాక్టర్ వెళ్ళిపోండి. డాక్టర్ ప్లీజ్, డాక్టర్ వెళ్ళిపోండి ప్లీజ్. ఓకే ఓకే. ఐఎమ్ సారీ, నీకు హెల్ప్ చేయలేకపోయాను. ప్లీజ్ టేక్ లీగల్ యాక్షన్. లుక్ జాన్, నువ్వు చేసేది ఎవరికి తెలియదని మాత్రం అనుకోకు. తన్నులు తినకుండా నువ్వు వెళ్ళమనుకుంటాను. ప్లీజ్ డాక్టర్ వెళ్ళిపోండి. డాక్టర్ వాడు ఏమైనా చేసేస్తాడు. డాక్టర్ డాక్టర్ ప్లీజ్ వెళ్ళిపోండి. ఎరా బుద్ధి లేదు నీకు? మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన డాక్టర్ని కొడతాను, చంపుతాను అంటున్నావు. ఆ డాక్టర్తో సాల్వ్ చేసుకుందాం అనుకుంటే ఇలా తరిమేశావు కదరా మెంటల్ రా పడక. రేయ్, ఎవరా మెంటలో? ఇదంతా నువ్వు చేసి నటిస్తున్నావా? బాత్రూంలో కానిచ్చేసి పడుకున్నోళ్ళు లేపుతావా? పోలీసులకి ఫోన్ చేస్తావా? హాస్పిటల్కి వెళ్తే దొరికిపోతానని నీకు తెలిసిన డాక్టర్ని పిలుస్తావా? సూపర్ రా. ఇందులో తనేమో జానీస్ డ్రింకర్. నా మైనస్ అంతా ప్లస్ చేసి నన్నే ఇరికిద్దామని ప్లాన్ చేస్తావా? రే నేను నీ ఫ్రెండ్ రా. ఛీ, నీలాంటి ఫ్రెండ్ ఏంట్రా? అవునరా, నీ టార్చర్ తట్టుకోలేక ఒక రోజు రాత్రంతా నీ పెళ్ళం నా ఇంటికి వచ్చి స్టే చేసింది కదా, అప్పుడు నేను నీచమైన వాణ్ణిరా. ఎరా, నా వైఫ్ గురించే తప్పుగా మాట్లాడతావా? సారీ రా. రే పోరా. సూపర్ డ్రామా. ఇద్దరు కొట్టుకుంటారు, నా వల్ల బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోయారు. పాపం నా సమస్య ఏం చెప్తానులే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదే కదా మీ ప్లాన్? అదేం లేదు. యదవ నాటకాలు నా దగ్గరదు.
ఆ పని చేసింది ఎవడో తెలుసుకోకుండా ఇక్కడి నుంచి వాడు కాదు నేను కాదు, నువ్వేం పీక్కుంటావో పీక్కో. పోలీసులకు కాల్ చేస్తాను. ఓవే, డబ్బిస్తే 1000 మంది ఉన్నారు కాపాడడానికి. ఏంటి ఆలోచిస్తున్నావు? మిమ్మల్ని పోలీసులు పట్టుకుంటే 2 నెలల్లో బయటకు వచ్చేసి హ్యాపీగా తాగుతూ తిరుగుతారు. నేనేమో అవమానంతో మూల కూర్చోవాలే. ఇది నాకు జరిగిన సెక్స్ అబ్యూస్. ఎవరో కనిపెట్టి నేనే పనిష్ చేస్తాను, పోలీసులు కాదు. ఊరికే బిల్డప్. మీరు నాకు 10 నిమిషాలు టైం ఇచ్చారు, మీకు 15 నిమిషాలు టైం ఇస్తాను. ఎవరో చెప్పేశారంటే ఒకళ్ళని షూట్ చేస్తాను, లేదంటే ఇద్దరిని షూట్ చేస్తాను. ఇట్స్ యువర్ డెసిషన్. Time over. హే చారు, చారు ప్లీజ్. ఓను చారు ప్లీజ్, వద్దు వద్దు చారు. ఎంత బ్రతిమలాన్రా, వినలేదు కదా? నీ సంతోషం కోసం నన్ను బాధ పెట్టావు, నా సంతోషం కోసం నువ్వు చావాలి. బాయ్. నువ్వు ఏం చేయగలవో చేసుకోవే అన్నావు కదా, కుదిరితే నేను నువ్వు కాపాడుకో. చావు భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. హలో, వస్తానన్నావు, ఇంకా రాలేదేంటి? వస్తానంటే రాకుండా ఉంటానా? టార్చర్ పెడుతున్నా. మందు కొడుతున్నావు కదా? ఏదో సమస్య, కావాలంటే నేను రానా? వద్దు, నేనే వస్తాను. త్వరగా వచ్చేరా. ఉమ్. అంత షివరింగ్ లో కూడా మందు కింద పడకుండా తాగుతున్నాడే. తాగి తాగి ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాడు. మన బాడీ ఎంతో స్ట్రాంగ్. ఏంట్రా వణుకుతోంది? కొంచెం తాగినా విషం విషమే. వర్కౌట్ అయినట్టుంది. ఏంట్రా ఇది, కాళ్ళు కూడా వణుకుతున్నాయి. క్వార్టర్ కటింగ్ ఫుల్ బాడీ వణుకుతోంది. వాడేం చేస్తున్నాడు? కక్కుతున్నట్టున్నాడే. నొప్పేస్తుందా? మనకి నొప్పేస్తుందా? ఎక్కడ లివర్ ఉందో కిడ్నీ ఉందో తెలియట్లేదే. అయ్యో, కిడ్నీ పోయిందో లివర్ పోయిందో. ముందు బాడీని చెక్ చేయించుకోవాలి. ఇందులో ఎక్స్ట్రీమ్ ఒకటి ఉంది, హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్ పర్సన్. కామంతో కొట్టుకుంటావా? దీని ఫేస్ చూస్తే మూడే రావట్లేదు. ఒకవేళ నేను తాగిన క్వార్టర్ కటింగ్కి అది పోయిందా? చెవులో ఎవరో మాట్లాడుతున్నట్టు సౌండ్ వినపడుతుంది. మనకి అలాంటివే వినబడలేదే. అది వినబడుతోంది. ఎలాగో వినబడుతోంది. అదేదో ఏ రమన్ సాంగ్ వినిపించచ్చుగా.
థ్యాంక్స్ అల్లా. రేయ్ ఫోన్ వస్తుందిరా వధవా. ఎవర్రా? జాన్ వాళ్ళ మావయ్య. లేదు, నాకు మావయ్యే. ఆ? నీకు మావయ్యే. అయ్యో, మనందరికీ మావయ్యే. కాల్ లౌడ్ స్పీకర్ లో పెట్టు. మావయ్య నాతో పర్సనల్ గా మాట్లాడతారు. పెట్రా. చెప్తే వినరు కదా. రే 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 మావా, ఏం చేస్తున్నావురా? ఫోన్ ఆఫ్ చేసి చేయాల్సినవని ఆన్ చేసి చేస్తున్నావు. లూసులో మాట్లాడుకురా. ఒక పక్క కుక్కలు తరుముతున్నాయి, ఇంకో పక్క పోలీసులు తరుముతున్నారా. వాకిట్లోనే ఉన్న తలుపు తీరా. మామ బయటే ఉన్నాడు. అన్ని మర్యాదగా తిరిగి పంపే. ఓకే. పోలీసులు తలుపుతున్నారా? రే కుక్కలు తరుముతున్నారా? రే తలుపు తీరా. రే త్వరగా తీరా. ఏయ్, నీ మంచిగా చెప్తున్నాను, వెళ్ళిపో. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, తర్వాత రా. నా మాట విను. ఇప్పుడు కాదంటున్నారా? అయ్యో 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 అయ్యో. అబ్బా, దీనికి లోపలికి రావద్దన్నావా? నువ్వు మ్యాటర్ ఫినిష్ చేస్తుంటావే. హలో, నేనేమి చేయలేదయ్యా. నువ్వు చేస్తుంటావు, నాకు తెలుసు. ఇదిగో, నన్ను పొగిడితే చాలు, జాన్ని కూడా పొగుడు. వీడొక టైప్ అంటే వాడొక టైపు. పాల్చేట కేరళ నుంచి పర్య చేట అవడ మైనా ఉండో మైనాని పంజరంలో ఆడొచ్చు. అడచ్చా ఇందులో ఎందరో చెయ్యం నెమలి ఒకటి ఉంది. అనుపుడా కోపే. నెమలి మెయిల్ పంపించాలి, ఫోర్స్ ఇవ్వమ్మా. చేట ఈ నెమలిని చూస్తే వెంటనే టికెట్ పంపుతాడు. మన ఇద్దరం ఆ దేవుడి దేశానికి ఎగురుకుంటూ పోవచ్చు. మామా, నువ్వు దేవుడి దగ్గరికే వెళ్ళిపోతావు. ఓరా కుయ్యా. ఇంతటితో పాల్చేట మూసుకుంటాడు. నేను చూపెడతాను. చచ్చాడ్రా. రేయ్, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా దీన్ని? ఇట్టా కాలుస్తుంది. అయ్యో, రేయ్ కాలుస్తావా నెమలి? బయటికెళ్ళి చెప్తావా? నేను ఇక్కడికి రాలేదా, ఏమీ చూడలేదు కూడా. దుబ్బే. అమ్మోయ్యా. పాల్చేట కాలింగు, ఏం చెప్పను? పాలు చేటానా గడిది గుడ్డు చేటానా? పోరా. ఎంత గురువైరప్పా, నేను ఎస్కేపు. నువ్వు ఆశపడ్డావని నేను మా మావి చేత దుబాయ్ నుంచి ఖర్జూరం పళ్ళు తీసుకొచ్చి ఇచ్చాను కదా. రంజాన్కి నా ఫ్రెండ్ రహ్మత్ ఇచ్చిన మటన్ బిర్యానీ, బక్రీద్కి వాడిచ్చిన ఒంటె బిర్యానీ నేను తినకుండా నీకిచ్చి సంతోషపడ్డాను కదరా. ఆ కృతజ్ఞత విశ్వాసంతో నేను ఒప్పుకోరా. నువ్వు ఓసీలో తాగింది, ఫిగర్ దగ్గరికి వెళ్ళింది నువ్వు చెప్పినట్టు నేను చెప్పుకోను. నువ్వు వేస్ట్ క్యాండిడేట్వి. నాకంటూ నా వైఫ్ ఉంది. నీ వల్ల నేను పోయేలా ఉన్నాను. ఒప్పుకోరా. సుజోన్, ఎవరు? ఎవర్రా? పీటర్ ఫ్రమ్ సిబిఐ. సిబిఐయా? క్రైమ్ బ్రాంచ్. బిచ్చగాడ్లా ఉన్నాడు. మారువేషంలో ఉన్నారు. భీమిలీ నుంచి తాబేళ్లు స్మగ్లింగ్ చేస్తున్నారు కదా, దాన్ని కనిపెట్టడానికి అండర్ గ్రౌండ్ ఆపరేషన్ లో ఉన్నారు. వీడేంటి సింగం టూ కథ చెప్తున్నాడు? ఇప్పుడేంటి? ఆడి పేరు సూర్యనా?
కాదు అతని పేరు పీటరే కానీ సిబిఐ యాకిమికి కాకియో ఆకిమికి కాకియో ఆకిమికి కాకియో యో 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 మిస్టర్ జాన్ ఐఎమ్ హంగ్రీ ప్లీజ్ ఐ వాంట్ వన్ బ్యాక్ డ్రింక్ సిబిఐ అడుగుతున్నాడు ఇవ్వు. కమ్ ఆన్ మ్యాన్ ఐఎమ్ డయింగ్ Hey John, somebody missing the chain. హే దట్స్ మై చైన్. ఇదెలా నీ దగ్గరకు వచ్చింది? పాపకు బ్యాక్ సైడ్ ఉంటేను తెచ్చాను. దట్స్ ఆల్. బాయ్ బాయ్ హుసైన్ బాయ్. జాన్ లేరా లేరా జాన్ 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 లేరా. రే పోలీసులకు ఫోన్ చేస్తాను. దొరికిపోకూడదనిగా ఫోటోలు డిలీట్ చేశాను. మూడ్ లేదు. నీకు డ్రింక్ కావాలా? యా అయితే నాతో డాన్స్ చేస్తావా? ఎస్. కొట్టేనే. తర్వాత ఏం జరిగిందో తెలియలేదే. తన దగ్గర గన్న కూడా ఉంది. షూట్ చేసేస్తుంది. ఇదిగోరా. నాకే వద్దురా. మన ఇద్దరం గొడవ పడుతూ ఉంటాం. తాగితే మర్చిపోతాం. తాగి మర్చిపోవడం వల్లే ఈ గొడవంతా. నాకేం వద్దు. నేను మర్చిపోవాలి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రే రా. నువ్వు తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు. ఎవరో చేసిన తప్పుకి మనమెందుకు రా చావాలి? అదే కదా కంప్లైంట్ ఇచ్చే బొక్కలతో ఇస్తుంది అనుకుంటే చంపేసేలా ఉందే. దానికన్నా ముందు మనం దాన్ని వేసేద్దాం. ఓకేనా? ఎలా రా? రాజకీయ నాయకుడు ఐడియానే కరెక్ట్ రా. రే కాళ్ళు పట్టుకోమని చెప్పకరా. పట్టినట్టే పట్టి లాగేద్దాం రా. వెళ్ళు. మైండ్ని కొంచెం స్టడీ చేసుకుంటాను. రే షూట్ చేస్తుందిరా. వేరే ఐడియా అయితే ఆలోచిద్దాంరా. పోరా. చారు
లే, పట్టుకోవాలి దేన్ని? నీ కాళ్ళని ప్లీజ్. సారీ చారు, జరిగిన తప్పుకి ఒట్టేసి చెప్తున్నాను, నేను మాత్రం కారణం కాదు. ఏం సీనేసరే, నొక్కేనో పుచ్చ పేలిపోద్ది. రే, ఏంట్రా వాగుతున్నావు? టైం లేదు, ముక్కలు ముక్కలుగా కొయ్యాలి, పొయ్యి అంటించాలి, ఉడకబెట్టాలి, త్వరగా షూట్ చేయి. ఉండరా, అది ఎవరు చేశారని టార్చర్ చేసింది కదా, అది ఎందుకు కన్ఫ్యూజ్ లో వదిలేది? కన్ఫర్మ్ చేద్దాం రా. రే, ఇది మన ప్లాన్ లోనే లేదు కదరా. నువ్వు గన్న కరెక్ట్ గా విసిరావు కదా, నీకు సర్ప్రైజ్. ముందెళ్ళి ఎంజాయ్ అయ్యో, చేయరా. నాకు ఆరేం వద్దు. నువ్వు భయపడుతున్నావు. ఫస్ట్ నేను, నెక్స్ట్ నువ్వు. ఓకే కానివే, చెప్తున్నానుగా కానీ. అయ్యో, నేనే చూడలేదు. ఏయ్ తీయవే, షూట్ చేస్తాను. షూట్ చేయరా. ఏయ్, షూట్ చేయరా. ఊరి వెదవ, నీకు షూట్ చేయడం రాదా? రేయ్, తన దగ్గరకు వచ్చేస్తుందిరా. షూట్ చేయన్నానా? వచ్చేసిందిరా, దాన్ని లాగు, లాగరా. కాస్త ఆదమరుపుగా ఉండేసరికి ఎద్దవ ప్లాన్లన్నీ వేస్తారా? ఒక్కసారే కాన్షియస్లో లేను. మళ్ళీ మళ్ళీ అయ్యో, రే. హాయ్ హనీ, నేను ఇప్పుడు ఎక్కడున్నాను చెప్పు. లండన్లో. నో, మన ఊరి ఎయిర్పోర్ట్ లో. పెళ్లికి ఒక రోజు ముందు వస్తానని చెప్పాను, కానీ ఇప్పుడు ఒక వారం ముందే వచ్చేసాను, చూసావా? నిన్ను చూడడానికి వచ్చాను. కమాన్, గెట్ రెడీ. నో, రావద్దు. నిద్రపోతున్నావా? నేను తర్వాత. నువ్వు అసలు రావద్దు, మ్యారేజ్ ఆపేద్దాం. హే, ఆర్ యు మ్యాడ్? 1 వీక్ లో పెళ్ళుంది, ఇప్పుడు డ్రాప్ చేయమంటావు? ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? ఎస్, నేను నీకు క్వాలిఫైడ్ అమ్మాయిని కాదు. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు, నన్ను కలవడానికి ట్రై చేయకు. హలో చారు, హలో. నీకు మ్యారేజా? చారు, ఇట్ డజంట్ మ్యాటర్. చారు, జాన్ చెప్పేది నిజమే. నువ్వు తను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు, అప్పుడే మేము సంతోషంగా ఉంటాం. పోరా, మీ ఇద్దరిలాగా నేను ఒకరిని చీట్ చేసి బతకలేను. ఇప్పుడు సొసైటీలో 75% ఒకరినొకరు మోసం చేసుకునే బతుకుతున్నారు. నేను ఆ పని చేయలేను. నా లైఫ్లో హ్యాపీ డేస్ తనని కలిసినప్పుడే మొదలయ్యాయి. నా చిన్నతనం అంతా ఆర్ఫనేజ్లో పెరిగాను. నన్ను ఒకడు దత్త తీసుకున్నాడు, ప్రేమగా చూసుకున్నాడు. కానీ వాడు డ్రగ్ అడిక్ట్. కంపెనీ కోసం తాగమన్నాడు, కుదరదన్నాను. కొట్టాడు, కంపల్ చేశాడు, బలవంతంగా తాగించాడు. అది కంటిన్యూ అయింది.
ఒక స్టేజ్లో ఓవర్గా తాగొచ్చి సెక్షువల్ అప్రోచ్ చేశాడు. ఆడి కాల్ని కత్తితో పొడిచేసి ఎస్కేప్ అయ్యాను. కష్టపడి మందు మానేశాను. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఐటీలో జాయిన్ అయ్యాను. అక్కడ సోషల్ డ్రింకింగ్ అని చెప్పేవారు. తాగడం అనేది సాధారణమైన విషయం అక్కడ. ఐ లైక్ ఇట్. అక్కడే వాడు నన్ను చూశాడు. హీస్ వెరీ జెన్యూన్. నీ గురించి అంతా తెలుసు, నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగాడు. వాడి అప్రోచ్ నాకు బాగా నచ్చింది. కానీ ఒక్క విషయం నన్ను అడిగాడు. డ్రింక్ మానేయమన్నాడు. చివరిదాకా అనాథలా బతికి చచ్చిపోతాననుకున్నాను. కానీ వాడి కోసం బ్రతకాలనుకున్నాను. చివరిగా ఒక్కసారి తాగి మానేస్తానన్నాను. వాడు ఓకే అన్నాడు. నా లైఫ్ నాశనం చేశారు కదరా. ఐ మిస్ హిమ్. వాడిని కోల్పోయాను. ఐ మిస్ మై లైఫ్. Don't touch me. ఇదెందుకు ముందు చెప్పలేదు? ఎప్పుడైతే నీ చైన్ చూసానో అప్పుడే గుర్తొచ్చింది. ఒట్టుగా నేను నీతో చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు నమ్మవే. ప్లీజ్ చారు, నాకు లైఫ్ కావాలి. ప్లీజ్ నన్ను షూట్ చేయకు. లైఫ్ మత్తు దిగనంతగా తాగుతావు. ఎవరితైనా దొరుకుతుందో అని వెతుకుతావు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని జంతువు నువ్వు. ఎందుకు పనికిరాని జీవితం నీకు అవసరమా? లైఫ్లో జీరోరా నువ్వు. జీరో? నేను జీరోనే. గతంలో నా లైఫ్లో హీరోగా ఉండేవాడిని. మా ఊర్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి అడ్వైస్ చేశారంటే నన్నే ఎగ్జాంపుల్గా చూపించేవారు. అలాంటి జీవితం జీవించేవాడిని. తాగుడిని ద్వేషించే ఫ్యామిలీలో పుట్టినవాడిని. మా అమ్మా నాన్న నా గురించి ఎన్నో కలలు కనేవారు. ఇంటర్ అయ్యేంత వరకు నేను కూడా కరెక్ట్గానే ఉండేవాడిని. కాలేజీలో అడుగుపెట్టాను. నా లైఫ్ మారిపోయింది. నేను బాగా పాడతాను తెలుసా? నన్ను కూడా తాగమని చెప్పారు. నేను వద్దన్నాను. సెకండ్ టైం బీరే ఏమవ్వదు అన్నారు. నేను ఆలోచించాను. కానీ థర్డ్ టైం చాలా థ్రిల్గా ఉంటుందన్నారు. నేను కాదనలేకపోయాను. కానీ మనసులో ఒక క్యూరియాసిటీ, అలా అందులో ఏముందా అని తాగి చూశాను. కనిపించిన ప్రతి వాడితోటి అడ్డమైన వాగుడు వాగేవాడిని. పోలీసులతోటి మందు కొట్టి గొడవ పడేవాడిని. సెంటిమెంట్తో కుక్కకు బిర్యానీ పెట్టాను. సూపర్ ఎంజాయ్మెంట్. వేరే ప్రపంచంలో ఉండేవాడిని. ఆ లోకంలోనే ఉండాలని ఏదో నాతో చెప్తూ ఉండేది. తాగడానికి కారణాలుండాలా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా గెలిచిందని తాగేవాడిని. పెట్రోల్ ధర పెరిగిందని తాగేవాడిని. నా హీరో సినిమా హిట్ అని తాగేవాడిని. ఏదో ఒక కొత్త కారణం వెతుక్కునేవాడిని. నా హీరో సినిమా టికెట్ దొరకలేదని తాగేవాడిని. తర్వాత కారణం దానంతట అదే వచ్చింది. ఎందుకురా ప్రపంచం ఇలా ఉందని ఫీల్ తట్టుకోలేకపోతున్నాను. తర్వానా ఒక లెవెల్ తర్వాత తాగకుండా ఉండలేకపోయాను. బాడీ నార్మల్గా ఉండాలంటే తాగాలి. తాగాను. కనిపించిన ప్రతి ఒక్కరిని డబ్బులు అడిగాను. చెప్పుకోలేనివి చేశాను. పరువు పోయింది. మిగతా వాళ్ళ ఎంగిల్ గ్లాసులో తాగినప్పుడే మా అమ్మ నాన్న నేర్పించినవి ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం నన్ను వదిలిపోయాయని నేను తెలుసుకున్నాను. రోజు నీతో చెలిమి చేసినే నేస్తమయ్యా నీకు చూడుమా. తాగి తాగి బానిసనయ్యా ప్రాణానివే అయ్యా మిత్రమా.
చూప్యా ఆవేశాన్నే రగిలించావు మతిపోయేనే గతి మారేనే నగవుని చావే బాధనిచ్చావే పరువే పోయే విరివే పోయే పుల్లిస్తరాకైపోయే బ్రతుకేమో నాన్న ఇల్లు వదిలిపెట్టి బయటికి రాలేదు. అమ్మ లోనే ఏడ్చేది. ఫీల్ అయ్యాను. నా ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంటారని నాకు తెలుసు. కానీ పరువు పోకుండా ఉంటారు కదా, బయలుదేరిపోయాను. సిటీకి వచ్చాను. అడ్డమైన పనులు చేశాను. అప్పటికీ మత్తెక్కేంతగా డబ్బులు నా దగ్గర లేవు. మందు కోసమే కదా పనిచేస్తాను. ఎందుకు మందు పోసే చోట పని చేయకూడదని పబ్బుకొచ్చి జాయిన్ అయ్యాను. ఫ్రెండ్స్, లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. బాగా సంపాదించాను. చాలా తప్పులు చేశాను. మా అమ్మ కళ్ళ వచ్చింది. బతుకుందో చనిపోయిందో కూడా తెలీదు. ఆవిడికి నేను ఏం చేయలేదన్నా ఒక గిల్టీ ఫీలింగ్ నా మీద నాకే అసహ్యం వేసింది. ఇక లైఫ్ చాలనుకుని డిసైడ్ అయిపోయాను. అప్పుడే నా లైఫ్లో దివ్య వచ్చింది. హే దివ్య, నేనే. అదే చెప్పాను కదా, ఒకే ఒక్కసారి. ఆ తర్వాత కంపెల్ చేయను. ప్లీజ్ యా, నువ్వు ఎక్కడికి రావాలని మెసేజ్ పెడతాను. ఇంకో 10 నిమిషాల్లో రావాలి. దివ్య, నేను సంతోషంగా ఉండాలి, లేదంటే నువ్వు సంతోషంగా ఉండలేవు. నా ఫ్యామిలీకి ఏం చేయలేకపోయాను, కానీ తనకి హెల్ప్ చేయాలనిపించింది. హాయ్ దివ్య. హే, హూ ఆర్ యు మ్యాన్? మై గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఆన్ ద వే మ్యాన్. గో 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 గో. ఎవరి ఫోన్ రింగ్ అవుతుంది? నా ఫోన్ రింగ్ అవుతుంది. అయితే ఏంటి? అయితే నీకు గంట మోగించాలా? హలో, అది నా ఫోన్. ఓకే, అడ్రస్ చెప్పండి, ఇచ్చి పంపిస్తాను. లేదు, నేను మిమ్మల్ని మీట్ అవ్వాలి. ఎందుకు? ప్లీజ్. హాయ్, ఐ యామ్ దివ్య. థ్యాంక్స్. తను నా కాలు మీద పడి బ్రతిమలాడు. ఇక ఈ పక్కకే రానని పారిపోయాడు. ఇప్పుడు ఓకేగా? నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ. ఫస్ట్ టైం నా వల్ల ఒక అమ్మాయి సంతోషంగా ఉంది. దివ్యాని చూసినప్పుడల్లా నాలో ఉన్న స్ట్రగ్లింగ్స్ అన్ని సైలెంట్ అయిపోయాయి. లిక్కర్ తాగే చోట కూల్ డ్రింక్స్ తాగేది. తను నన్నే చూడడానికి వచ్చిందని నాకు తెలుసు. అలా చూస్తూ ఉండేది. తిక్కమక్క పెట్టింది. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ అని చెప్పలేకపోయాను. నేను అంతలా ఏడ్చాను, కానీ ఏడవడానికి మనసు లేదు. ప్రేమ అంతా మారుస్తుందంటారుగా, అది నాలో పుట్టినప్పుడే నిజమని నమ్మాను. తాగుడు మానేశాను. అప్పుడే ఎక్కువ తాగాలనిపించింది. ట్రీట్మెంట్ చేయించుకున్నాను. సరికొత్త మనిషిగా. ఐ లవ్ యూ. అందాల కన్నులే కలలోకొచ్చి నన్నే చూడా, అయ్యో ప్రేమయే నన్ను వెతికి నా ముందు రాగా, సవ్వడే చేసే గుండెలోనే పల్లవే పాదే ప్రేమతోనా. అరే నీ ప్రేమలో నే అల్లాడిపోయా. ఏది అడిగినా నవ్వునే పంచావు. సిరి సిరి మూవతో నాట్యమే చేశావు. నీకేమిష్టం? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నీకేదైనా చెయ్యాలనుకుంటున్నాను. జాన్ బెనిక్విట్ మణిమండపాన్ని చూడాలి.
ఈయన వల్లే ఇక్కడ 5 జిల్లాలు పచ్చగా ఉన్నాయి. ఇక్కడుండే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడున్నాడు. కానీ అందరికీ ఒకే దేవుడు ఈయన మాత్రమే. నీరున్నంత వరకు మీరుంటారు. ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అయింది. దివ్య వచ్చినప్పటి నుంచి నాలోని మోహమే గుండె నిండి నీలోనా, నీలోని ప్రాణం గుండె నిండి నాలోన ప్రేమై నిదురే రాణి మౌన వేళ విరహాలే కరిగే రాత్రిలోనా, నువ్వు మల్లె తోటలో పూచే చందా మామవా, గలగల పావే మన ప్రేమరాగా, గలగల నవ్వే మన మల్లె మాల. నేను ఒక డ్రింకర్ అని తనతో చెప్పలేదు. చెప్తే నన్ను వదిలి వెళ్ళిపోతుందన్న భయంతో కాదు, తన మీదున్న లవ్ నన్ను నా మార్గంలో వెళ్ళనివ్వదన్న నమ్మకంతో. మనసులో తాగాలన్న కోరిక పుట్టినప్పుడల్లా ఫుల్ మీల్స్ తినేవాణ్ణి. మందు తాగడం మానేస్తే అందరూ సంతోషపడతారు, ఒక్కడు తప్ప. మనతో రెగ్యులర్గా తాగేవాడు. వాడు ఓర్చుకోలేడు, కోపడతాడు, రెచ్చిపోతాడు. మళ్ళీ మనతో మందు కొట్టించేందుకు చేతపడి కూడా చేస్తాడు. కానీ నాకు కూల్ డ్రింక్లో మిక్స్ చేసి ఇచ్చాడు. ఒక డ్రాప్ నాలుక తగలగానే తెలిసిందే. ఆ టేస్ట్ బాటిల్ని కింద పడేనివ్వలేదు. మళ్ళీ దెయ్యం పట్టినట్టయింది. లైఫ్ సంబో శివశంభో అయిపోయింది. దివ్యకి తెలిసిపోయింది. దివ్య, అది కాదు నేను చెప్పేది విను దివ్య. దివ్య నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇకపై తాకూడదని వార్నింగ్ ఇచ్చింది. నా వల్ల కాలేదు. మనముండేదిక్కడా కొంతకాలమే, మొదలైన చోటే అంతం అవునులే. అందరూ ఇక్కడ నటులే కాదా, అర్థమయ్యేదెప్పుడు చివరికే. భూమి మీదే ప్రయాణిస్తాము, భూమి మాత్రం వదలదు ఎప్పుడు. విడదీశావే, కలిపేశావే, దీపం వెలిగించి మళ్ళీ ఆపావే. నేను తాగడం వల్ల ఎప్పుడూ గొడవ పడేవాళ్ళ. అలాగే చేస్తానే. ఒకరోజు కొట్టాను. కొట్టడం తప్పని తెలిసింది. టెన్షన్లో విపరీతంగా తాగేశాను. దివ్యకి సారీ చెప్పడానికి వెళ్ళాను. ఉదయం కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను. డాక్టర్ చెప్పారు ఆ రోజు రాత్రి యాక్సిడెంట్లో 2 చంపేశానని. నాకేమీ అర్థం కాలేదు, నమ్మలేకపోయాను కూడా. మీరు తాగుడులో బ్లాక్అవుట్ స్టేజ్లో ఉన్నారు. ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి తాగితే ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. పాపం నా వైఫ్ కోర్టు కేసు అంటూ నన్ను కాపాడడానికి ఎంతో కష్టపడింది. నేను తన్ని బాగా చూసుకోవాలి. నాకు ఈ లైఫ్ కావాలి. ఆ తప్పు నేను చేయలేదు. బ్లాక్ స్టేజ్లో చేసుంటాను. సారీ, డోంట్ షూట్ మీ. బ్లాక్ అవుట్ స్టేజ్లో రేప్ చేస్తావు, అది నేను క్షమించాలి. ఏంట్రా సాడ్ స్టోరీ చెప్పి సెంటిమెంటల్గా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావా? నువ్వేరా సెంటిమెంటల్ ఇడియట్వి, నేను కాదు. రే Please, please, don't shoot, please, Charu, don't shoot, please. Please. Charu, please. ఎవత్తదే? John wife.
నీ ప్రాణాలు మాత్రం తీయాలని డిసైడ్ అయ్యాను. ఎక్స్ట్రాలు చేసి దాంతో ఏదైనా చెప్పడానికి ట్రై చేసావో నీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటినీ కండెమ్ చేసి ప్రాణాలతో వదిలేస్తాను. అప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? పా. ఏమైంది హుసేన్? జాన్ ఏడి? జాన్! 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 ఏమైంది జాన్? లే జాన్! జాన్! జాన్ లే జాన్! ఎవరా నిన్ను కొట్టింది? నేనే కొట్టాను. ఎందుకే వాడిని కొట్టా? మైండ్ యువర్ వర్డ్స్. వాడు నన్ను రేప్ చేశాడు, అందుకే కొట్టాను. ఛాన్సే లేదు. తను అలా చేసుండడు. ఒళ్ళు తెలియకుండా తాగుతాడు, కోపడతాడు, గొడవ పడతాడు. కానీ నన్ను తప్ప ఏ ఆడదాన్ని ముట్టుకోడు. అంత కాన్ఫిడెన్సా? వాడినే అడుగు. జాన్, కాదని చెప్పు జాన్. చేయలేదని చెప్పు జాన్. నువ్వు చేయలేదని చెప్పు జాన్. ప్లీజ్ ఏదైనా మాట్లాడరా. నాకు తెలీదు దివ్య, నాకు తెలీదు. నిన్ను లవ్ చేసిన సెకండ్ నుంచి నీకోసం నా లైఫ్ ని సాక్రిఫైస్ చేశాను. నువ్వు ఒక్కరోజు, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ నా కోసం ఏమీ చేయలేదు. ఎన్నోసార్లు తాగొచ్చి మృగంలా ప్రవర్తించావు. ఒక్కసారైనా వద్దని చెప్పానా? నీకోసం, నీ సంతోషం కోసం ఓర్చుకున్నాను. బికాస్ నిన్నంతగా ప్రేమించాను. నేను నీకు బోర్ కొట్టేశాను కదా, అందుకే ఈ పని చేశా. నీతో లైఫ్ పార్ట్నర్ గా ఉండడమే వేస్ట్. దివ్య, దివ్య, సారీ. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నేనే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏయ్, ఛీ, ఫోన్ కట్ చేయవే. హలో. ఏయ్, కట్ చేయమన్నానా? నేనే వేసేయాలి. ఫోన్ పెట్టవే. కట్ చేయవే. దివ్య, ఫోన్ కట్ చేయి, లేదంటే షూట్ చేస్తుంది. అంత ప్రేమ? ఏయ్, రావే. వద్దు, వద్దు చారు, వద్దు చారు. రే హుసేన్, రేప్ చేయరా దీన్ని. ఏంట్రా చూస్తున్నావు? రారా. ప్లీజ్ చారు. రే హుసేన్, వద్దురా. దివ్య నేను చేయదురా. నీకు దండం పెడతారా? గొడవ నీకు నాకే కదా. దివ్య నేను చేయొద్దు. తన లైఫ్ లో నా కోసం ఎన్నో చేసింది, నేను తన కోసం ఏమీ చేయలేదు. ప్లీజ్ వదిలేచారు. నాకు జరిగితే టేక్ ఇట్ ఈజీ, నీ వైఫ్ కి జరిగితే నొప్పి. నా నొప్పి నువ్వు అనుభవించాలి. రే హుసేన్. రే వద్దురా. హుసేన్, చాలా మండిపోయి ఉన్నాను. చేస్తా. అప్పుడే చెప్పాను వెళ్ళిపోదామని, విన్నావా? వద్దురా హుసేన్, వద్దురా. నోరా, వద్దురా. ఒరే వద్దు. వెనకెళ్ళరా. వెళ్తున్నాను. దివ్య, టచ్ చేయరా.
దగ్గరకు రా. ఫ్రెండ్ వైఫ్ 3 రాదు. మందెయ్యే అన్నీ వస్తాయి. రే వద్దురా హుసేన్, వద్దురా, నా మాట వినరా. తను నిన్ను కావాలని తప్పుగా ట్యూన్ చేస్తాను రా. వద్దురా ప్లీజ్ రా, వెళ్ళొద్దురా. రే వద్దురా, రే వద్దురా ప్లీజ్ రా, వెళ్ళొద్దురా. రే ఆగ్రా, రే వద్దురా ప్లీజ్ రా. రే నీ కాలు అట్టుకుంటారా. వద్దురా రే ప్లీజ్ రా. రే రే నేను చూడరా, రే నేను చూడరా. వద్దురా, మందు తాగదురా. రే నా మాట వినరా. రే ముట్టుకోద్దురా. రే రే తాగదురా, దయచేసి తాగదురా. వద్దురా రే ప్లీజ్. రే తాగింది చాలు, వచ్చి పంచోడ్రా. వద్దు వద్దు హుసేన్, దగ్గరికి రావద్దు ప్లీజ్. ఎంత అందంగా ఉన్నావే. నాకంటే అందంగా ఉందా? ఇంకేమనిపిస్తోంది? ఎంత అందమైన వైఫ్ ఉంచుకొని నీలాంటి దాని జోలికి ఎందుకు వచ్చాడా అనిపిస్తోంది. పిచ్చోడు. మందు నీ చేత మాట్లాడించింది. స్టార్ట్ చేయి. ప్లీజ్ హుసేన్ వద్దు. రే ఫ్రెండ్ రా. ఫ్రెండా? నువ్వా? ఫ్రెండ్ అంటే ప్రాణాలు ఇచ్చి కాపాడేవాడ్రా. నువ్వు చేసిన తప్పుకి నన్ను ఇరికించి వేసేద్దామని చూసావు. నువ్వు ఫ్రెండా? నా లోపల మందు, బయట మగువ, మొత్తం అంతా మత్తు. ఏం లైఫ్ రా ఇది. కరెక్ట్ హుసేన్, కమ్ ఆన్. ఐఎమ్ ఇన్ ఎ రొమాంటిక్ మూడ్. దయచేసి దగ్గరికి రా. నీకేం కాదు దివ్య, ఏం కాదు. పోరా. రే జాన్ వదలరా. రే, వదలరా పోరా. జాన్. దివ్య, రే, వదలరా. అది రే, చూడు నేను చేస్తుందా? రే, చూడు నా మాట విను. వదలరా. రే, దివ్య, రే జాన్, నా మాట వినరా. పోరా. రే. నిన్ను. వదలరా. రే. పోరా. పో. పోవే. నీకేం కావాలి? నేను సారీ అడిగాను కదా, సారీస్ లో బిహేవ్ చేస్తున్నావు. సైకో అంటే నువ్వు. నిన్ను ఏయ్! ఏయ్!
జాన్ జాన్ రిలాక్స్. నువ్వు రేప్ చేయలేదు జాన్. అలాంటి ఒక సంఘటన జరగనే లేదు. ఎస్, మేమందరం ప్లే చేసాం. షీఈస్ ఆల్సో ఎ డాక్టర్. నో. క్యాన్ వి స్టార్ట్ ద ప్లే? షూర్. డాక్టర్, మనం ప్లాన్ చేసినట్టుగానే జాన్ మిమ్మల్ని ఫాలో చేయడం మొదలుపెట్టాడు. నువ్వు నాకు డ్రింక్ ఇచ్చావు, కానీ నేను స్పృహలోనే ఉన్నాను. ఎస్కేప్ అవడానికి నేను నిన్ను కొడదాం అనుకున్నాను. కానీ నువ్వే స్పృహ తప్పి పడిపోయావు. బెడ్ మీద ఉన్న నిన్ను హుసేన్ చైర్లో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత మా ప్లే స్టార్ట్ అయింది. నువ్వు చేసేవి ఎవరికీ తెలియదని మాత్రం అనుకోకు. అందరూ చూస్తున్నారు. నీ వైఫ్ ఆల్కహాలిక్ అనానమస్లో ఉన్న మమ్మల్ని వచ్చి మీట్ అయ్యింది. తాగుడులో నువ్వు చేసే తప్పులన్నీ మా దగ్గరికి వచ్చి చెప్పింది. అవన్నీ తట్టుకుని కాపురం చేసిన తనకి అమ్మాయిల విషయంలో నువ్వు చేసిన తప్పులు మాత్రం తట్టుకోలేకపోయింది. తాగుడు వల్లే ఆ తప్పు నువ్వు చేస్తున్నావని తను అర్థం చేసుకుంది. నువ్వు తనకు కావాలని ఈ తాగుడు నుంచి నేను బయటికి రప్పించమని మమ్మల్ని వేడుకుంది. 2 months మేమందరూ కలిసే ప్లాన్ చేశాం. మేం ప్లాన్ చేసినట్టే నీ బ్లాక్ హార్స్ స్టేజ్ మా ప్లాన్కి ఉపయోగపడింది. తాగుడు వల్ల నువ్వు ఏం చేసావో నీకు తెలియచేయడానికి, తాగుడు ఎంత భయంకరమైన విషయమో తాగే మీలాంటి వాళ్ళకి తెలియచేయడానికి ఇక్కడ జరిగిన అన్ని విషయాల్ని మేము రికార్డ్ చేశాం. టెలికాస్ట్ కూడా చేయబోతున్నాం. ఇది చూసే వాళ్ళలో ఒక 5% అయినా మారతారని మా నమ్మకం. తాగుడేమీ బాగు చేయలేనంత వ్యాధి కాదు. టీబీ, టైఫాయిడ్, మలేరియా లాగా ఇది కూడా మామూలు వ్యాధి. డాక్టర్ ట్రీట్మెంట్, రిలేటివ్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా దీన్ని నయం చేయొచ్చు. మీ అమ్మా నాన్నలకి నువ్వు ఏమీ చేయలేదని బాధపడ్డావు. నీ వైఫ్ నీ గురించి ఎప్పుడు పూర్తిగా తెలుసుకుందో అప్పుడు నుంచే మీ అమ్మా నాన్నని కేర్ చేసుకుంటుంది. నువ్వు తనకేదన్నా చెయ్యాలి కదా. తాగుడు మానేసి ట్రీట్మెంట్కి రా. నువ్వు పోగొట్టుకున్న జీవితం నీకు మళ్ళీ దక్కుతుంది. కమాన్ జాన్.